ఇంధన పొదుపు చర్యలో భాగంగా ఈసారి మహానాడును పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నిర్వహిస్తారు. మహానాడులో ప్రతిసారి 20 తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానంలో జరగబోతోంది. మొదటిగా నెల్లూరులో అట్టహాసంగా 3 రోజుల పాటు నిర్వహించాలని పార్టీ ప్రణాళిక వేసుకుంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మారడం, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని చేసిన పిలుపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిజికల్ గా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమానికి బదులుగా హైబ్రిడ్ మోడల్ను ఎంచుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతాయుత నిర్ణయంగా భావిస్తున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు జరిగే మహానాడులో దాదాపు 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 17 మంది సభ్యులతో కూడిన తీర్మానాల కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 15 తీర్మానాలు, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు, చివరకు ఒక కీలక రాజకీయ తీర్మానం ఉండనుంది. ఉమ్మడి తీర్మానాలుగా ఎన్టీఆర్ జన్మదినం, పార్టీ సంస్థాగతం, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించుకున్నారు. సూపర్ 6 పథకాల అమలు, కేంద్రం మద్దతు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, ఆర్థిక భారం, ప్రతిపక్ష విధ్వంస విధానాలపై మహానాడులో చర్చించాలని నిర్ణయించారు.